కొంచెం రెస్ట్లెస్గా ఉంటుంది. ఏమునండి, ఇప్పుడు కూడా బాగా తలనొప్పి అంటే నేనే కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకోమని చెప్పొచ్చాను. అలాగా? పాపం అభిగా నందనగా రాహుల్ దగ్గర మేనేజ్ చేయడం, ఐరేంద్ర క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ వల్ల తనకి టెన్షన్ ఎక్కువై ఉంటుంది. ఏమండి, అభిని ఒకసారి డాక్టర్కి చూపిస్తే మంచిది అనుకుంటున్నాను. దాందే ఉంది, మన ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు కదా, తనకు కాల్ చేసి చెప్తే తనే వచ్చి చెక్ చేస్తారు. అలాగే పిలిపించండి. హలో డాక్టర్ గారు. నమస్తే మేడం గారు, బాగున్నారండి? నీ పరామర్శల కోసమేం రాలేదు. నీ నెంబర్కి 50,000 డబ్బులు పంపాను, చూసుకున్నావు కదా? చూశాను మేడం. నిజమా కాదా అని గిల్లుకొని మరీ చూసుకున్నా. అందుకే మీరు ఫోన్ చేయగానే వెంటనే వచ్చేసాను. చెప్పండి మేడం గారు, మీరేం చేయమంటే అది చేస్తాను. కావాలంటే నా పాము చేత ఎవరికైనా కాటేయమంటే ఏ ఇస్తా. అదే అక్కర్లేదులే గాని నేను చెప్పింది చేస్తే చాలు. అలాగే మేడం, ఏం చెప్తారో చెప్పండి. ఏం లేదు, నీకు డబ్బులు పంపిన నెంబర్ నుండి నీకొక కాల్ వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే, అర్థమైందా? అర్థమైంది, కానీ